హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా దానికి వక్రీకరణలు వక్రభాష్యాలు చెప్పడం ఈ పచ్చ మీడియాకు వెన్నతో పెట్టే విద్య కదా నిన్న భారతదేశం మొత్తం వైఎస్ జగన్ మాటల్ని చాలా శ్రద్ధగా విన్నాయి కాంగ్రెస్ భ్రష్టు పట్టించిన పాలిటిక్స్ను డర్టీ పాలిటిక్స్ను ఎట్లా చేస్తుంది అన్నది కూలంకషంగా దేశం ముందర పెట్టిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో అంటే ఆయన చెప్పింది ఒకటైతే ఈ పచ్చపత్రికలు రాసిన కథనాలు ఇంకొకటి అనమాట ఇంచుమించు ఒక 50 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాల మీద డిస్కస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన చాలా విషయాలను ఆయన సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పారు అయితే అట్లా అన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు దిగిపోయినా నాకేం నష్టం లేదు హ్యాపీగా ఉన్నా రిగ్రెట్గా ఫీల్ కావట్లేదు అన్న ఒక లైన్ తీసుకొని ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ పచ్చపత్రికలు ఏం రాస్తాయన్నది చూద్దాం ఇది చంద్రజ్యోతి రాసిన కథనం హ్యాపీగా దిగిపోతా ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ 56 నెలల అధికారంలో ఉన్నాను నేను బెటర్గానే చేశానని అనుకుంటా ఎలాంటి విచారం లేదు ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకున్నాడు ఇంకా వీటి గురించి మనం తర్వాత ఇగల్పిద్దాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చాలా ఓపెన్గా చెప్పిండు 56 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కోట్లాది మందికి చేరువయ్యేలాగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ మనసు చూరగొన్నాం నాకున్న టైంలో రాజకీయాలన్నిటి పక్కన పెట్టి హ్యాపీగా అంటే రిగ్రెట్ ఏం ఫీల్ కావట్లేదు ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన అవకాశం వచ్చినా కూడా నేనేం ఫీల్ గాను హ్యాపీ అని చెప్పిండు ఇదే ఇంటర్వ్యూలో మీ పోటీ ఎవరితో అంటే టీడీపీ జనసేన కూటమితోనే ఉంటుంది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ అండ్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు అని చెప్పి క్లియర్గా చెప్పిండు దీంతోపాటు చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కూడా కొన్ని విషయాలు సూటిగా చెప్పిండు న్యాయ వ్యవస్థ ఆయనను దోషిగా తేల్చే ప్రయత్నం చేసింది కరప్షన్ ఛార్జెస్ ప్రూవ్ అయినాయి కాబట్టి ఆయన రాజమండ్రి జైల్లో 50 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది అని చెప్పి ఇట్లా చాలా విషయాలను చెప్పిండు దాంతోపాటు మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే అని ధీమా కూడా వ్యక్తం చేసిండు దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను మారుస్తున్న విషయాల మీద తర్వాత కొంతమంది వైసీపీని లావు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు పార్టీని మారిన విషయాలు కూడా రాజ్దీప్ సర్దేశాయ్ చర్చించిన నేపథ్యంలో వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత ఉంది సర్వే రిపోర్ట్లు అంచనాల ప్రకారమే వాళ్ళని వేరే రకంగా అకామిడేట్ చేసే ప్రాసెస్లో భాగంగా వాళ్ళని మార్చి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా వేరే వ్యక్తులను నియమిస్తున్నాం ఇదంతా బిట్వీన్ ద లైన్ అంటే మా పార్టీ లైన్ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్పి కూడా చెప్పింది ఇవేవి రాయరు కూడా ఇంకొకటి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లోకి వచ్చింది ఈవెన్ అక్షరాస్యత రేట్లో టాప్లో ఉండే కేరళను కూడా సర్పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళింది ఈ విషయాలను ఎట్లా చేయగలిగారు అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ అడిగితే చాలా క్లియర్గా సమాధానం చెప్పిండు అనమాట డ్రాప్అవుట్స్ను పక్కన పెట్టి ఈ కార్పొరేట్ వ్యవస్థ నుంచి జనాన్ని ముందు ప్రభుత్వం బడిలోకి చేర్చే క్రమంలో కరోనా కష్టకాలను సైతం ముందుకు తీసుకెళ్ళి అంటే ఓవర్కమ్ చేసి విద్యాలయాలను తీర్చిదిద్దడం నాడు నేడు అనే ఒక కార్యక్రమం చేపట్టి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు అనమాట ఇవేమీ ప్రస్తావనకు రాకుండా కేవలం ఇట్లా చూడు హ్యాపీగా దిగిపోతా అని ఈనాడు రామోజీరావు ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చిన విచారం లేదు ఈ 2 పత్రికలు తీసుకున్న మెయిన్ లైన్ అనమాట ఇక్కడ చూడండి ఈయన కొద్దిగా బెటర్ కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది గతంలో మా బాబాయ్ పోటీకి పెట్టింది అప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలను చేసింది ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలయ్యాక కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతుపై సమాధానం దాటవేత బుద్ధున్న ఏ నాయకుడు కూడా వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు దేనికి అంటే ఎన్డీఏ కూటమికా ఇండియా కూటమికా అంటే న్యూట్రల్గా ఉండే ఇట్లాంటి వాళ్ళు ఓపెన్గా సమాధానం చెప్పారు అది కూడా తప్పైపోయిందనమాట ఈనాడుకు సిచ్యువేషన్ బట్టి అప్పుడు కేంద్రంలో ఎవరు కొలువు అవుతారో వాళ్ళతో నా సంధియా లేకపోతే సమరమా సఖ్యతనా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ఇది కామన్గా ప్రాంతీయ పార్టీల పాలసీ ఇదే చంద్రబాబు నాయుడిని మీరు అడిగితే ఎన్డీఏతో పోతావా ఇండియా కూటమితో పోతావా అంటే చెప్తాడా సూటిగా దీని గురించి అడగరు
ఇట్లా ఉంటాయన్నమాట ఈ పచ్చపత్రికల కథనాలు. ఇది ఒక్కటే కాదు, ఈ విద్యకు సంబంధించి చాలా క్లియర్ కామెంట్స్ చేసిండు. తెలుగు మీడియం గురించి, తెలుగు జాతి ఆత్మగౌరవం గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు కదా. వెంకయ్య నాయుడు గురించి మాట్లాడిండు, ఈ 2 పేపర్ల అధినేతల గురించి మాట్లాడిండు. వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు, ఏ మీడియంలో చదువుతారు అని క్వశ్చన్ చేసిండు. వాస్తవానికి ఈ ఇండియా టుడే సర్వే సమ్మిట్ ఇక్కడనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని చెప్పడానికి రాజ్దీప్ సర్దేశాయ్ కొన్ని క్లియర్ కట్ వ్యాఖ్యలు చేసిరన్నమాట. భారతదేశంలో ఎడ్యుకేషన్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వేదికగా నిర్వహించాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇక్కడ పెట్టాం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండు. ఇవన్నీ పక్కన పెట్టి ఈయన సొంత డబ్బా ప్రభుత్వ ధనంతో ఇండియా టుడే సదస్సు వాళ్ళు నిర్వహించిన ఆ ఛానల్ నిర్వహించిన సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డిని చీఫ్ గెస్ట్గా పిలిస్తే అది ఈయన తప్ప? ఇంకొకటి, తిరుపతిలో 2 రోజులు ఎడ్యుకేషన్ సమ్మిట్, ఇక్కడ జరిగిన అద్భుతాలు. రాజ్దీప్ సర్దేశాయ్ ఏం చెప్పిండంటే, వాషింగ్టన్ డీసీలో అంటే శ్వేత సౌధంలోకి కొంతమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులను తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి తనను అట్రాక్ట్ చేసినాయి. అందుకనే తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండు. అందులో భాగంగా ఇక్కడ పెట్టడం తప్ప? ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పేరు ప్రఖ్యాతలను పక్కన పెట్టేసి ఇలా పైత్యం ఎట్లా ఉందో చూడండి ఒకసారి. ప్రజాధనంతోన ఛానల్కు 3.5 కోట్ల సొమ్ము సమర్పణ అంట. ఇదే చంద్రబాబు తనకు వచ్చిరాని ఇంగ్లీషు మాట్లాడే గతంలో కేటీఆర్ అన్నాడు, ప్రపంచంలో ఆయన మాట్లాడిన దిక్మాల ఇంగ్లీష్ ఇంకెవడు మాట్లాడని. ఆయన మేనేజ్ చేసే తీరు ఎట్లుంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? మీడియాను గుప్పిట్లో పెట్టుకొని ఎట్లా చెలాయించిండో తెలియదా? జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదని చాలాసార్లు ప్రూవ్ చేసిండు ఓపెన్గానే. ఆ రెండు పత్రికలని వాటి మీద తనకుండే అక్కసును చాలాసార్లు ఓపెన్గానే వెళ్ళగాకిండు. చంద్రబాబు నాయుడు అట్లా ఎప్పుడన్నా బోల్డ్గా కామెంట్ చేసడం చూసినామా? ఈ నెలలో తొలిసారిగా కాంగ్రెస్పై జగన్ విమర్శలు. రాష్ట్రాన్ని తమ కుటుంబాన్ని విభజించారని ఆక్రోశం. రాష్ట్ర ప్రయోజనాలకే కేంద్రంతో స్నేహమని వెల్లడి. అమల్లోకి రాని ఐబీ ఆన్లైన్ కోర్సులపై గొప్పలు, బైజూస్ కంటెంట్ ట్యాబ్లపై కలర్ఫుల్ స్పీచ్లు అని చెప్పి రాసిండనమాట. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు మీకు క్లియర్గా వినిపిస్తూ ఉండండి. కాంగ్రెస్ is basically playing dirty, Rajdeep. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule. Beat the state, divide and rule. Beat our family. Even when I had gone against the Congress party, they had pitted my own uncle. They had made him a minister, and they had forced him to contest against me when I had broken away from Congress party, when I had resigned from the Congress party in those days, and contested on our own party. The Congress always does this. They divide and rule. Unfortunately, now once again they have not learned their lessons. So once again they've divided my family, brought in my sister to actually. సో ఇది అనమాట ఆయన ఆవేదన. అంటే చాలా ఎమోషనల్గా చెప్పిన ఈ కామెంటు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కుదుపుకు గురవుతుంది అనమాట. ఏంటంటే కాంగ్రెస్ బండారాన్ని బయట పెడుతూ అంటే తన తండ్రి చేసిన సేవలను గుర్తించకుండా ఆయన పేరును సిబిఐ ఛార్జ్షీట్లో యాడ్ చేయడం ఒకటైతే, తన కుటుంబాన్ని చీల్చి ఇప్పుడు కుట్రలు చేస్తుందని చెప్పిన మాటలు గతంలో 2011లో వైఎస్ఆర్సీపీని ఫ్లోట్ చేసిన టైంలో తన మీద తన బాబాయ్ వివేకానంద రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి, రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చి తన మీద పోటీకి నిలబెట్టిన తీరును ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన హట్ అయింది అనమాట. సో ఈ కథనాలు ఏవి ఈ పచ్చపత్రికల్లో రావన్నట్టు, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఒకటి హ్యాపీగా దిగిపోతా. దీంతో నా పాటు ఇప్పుడు ఇంకా కేసీఆర్ లాగా అంటే ఎలక్షన్ల ముందర ఓడిపోతే మాకేమవుతుంది, పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అని చెప్పిన కామెంట్స్ను కంపేర్ చేసి ఇక జగన్ కూడా ఓడిపోతుండు ఇక బ్యాకప్ అని చెప్పి వార్తలు రాస్తున్నారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ముందే ఊహల్లో విహరించడం అనమాట, భ్రమల్లో
తేలియాడడం. చూద్దాం ఇవన్నీ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తీర్పు ఎట్లా ఇవ్వాలన్నది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. చూద్దాం మరి ఏమైంది అన్నది. ఇది పచ్చపత్రికల పిచ్చి పైత్యం అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.